చావంటే భయపడ్డానికి అల్లా టప్ప గల్లీలో తిరిగే గూండా నా కొడుకుని అనుకున్నారా? నాయక్, మురళీ నాయక్. నా చావు నన్ను తీసుకెళ్లాలంటే నాతో పాటు చచ్చే ఇంకో 10 మంది దానికి తోడు కావాలి. ఈ డైలాగ్ ముడావత్ మురళీ నాయక్ గారికి సరిగ్గా సూట్ అవుతుంది. ఇతని గురించి పూర్తిగా తెలుసుకుని చిరకాలం గుర్తుంచుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత. అందుకే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ముడావత్ మురళీ నాయక్ గారు 2022లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ లో సెలెక్ట్ అయిన ఇతని వయస్సు 25 సంవత్సరాలు. ఇతను శ్రీరామ్ నాయక్, జ్యోతి గారులకి ఒక్కగానొక్క కొడుకు. ఇతని సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం గడ్డం తాండా పంచాయతీలోని ఒక చిన్న తాండా. శ్రీరామ్ గారు వ్యవసాయం చేస్తూ, వాళ్ళమ్మ జ్యోతి గారు కూలి పనులు చేస్తూ తమ కొడుకుని చదివించారు. అగ్నివీర్ కి సెలెక్ట్ అయినప్పుడు నువ్వు మాకు ఒక్కగానొక్క కొడుకువి, ఆర్మీలో చేరొద్దు నాయనా అని చెప్తే ఒక్క రోజైనా ఆర్మీలో పని చేయాలనుందని చెప్పి తన తల్లిదండ్రుల్ని ఒప్పించారు. మే 8న ఆపరేషన్ సింధూర్ లో భాగంగా జమ్మూ కాశ్మీర్ లో ఎల్ఓసి దగ్గర విధుల్లో చేరారు మురళీ నాయక్. మే 8న అర్ధరాత్రి 12 గంటలకు జమ్మూ కాశ్మీర్ లోని ఎల్ఓసి వద్ద పాక్ ఆర్మీ కాల్పులు మొదలెట్టింది. దాన్ని తిప్పికొట్టేందుకు మన ఇండియన్ ఆర్మీ కూడా కాల్పులు ప్రారంభించింది. ఈ కాల్పుల్లో మురళీ చేతుల్లో శత్రు సైన్యంలోని 14 మంది పాక్ ఆర్మీ వాళ్ళు చనిపోయారు. అంతా అయిపోయిందని గర్వంతో దేశం మీసం మెలేసి వస్తుండగా వెనక నుంచి దాడి చేసి మురళీపై పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో మురళీ నాయక్ అమరుడయ్యారు. తన కొన ఊపిరి ఉన్నంత వరకు తన దేశాన్ని కాపాడుకోవాలి, తన దేశం వైపు కన్నెత్తి చూసిన ఎవరినైనా పాతి పెట్టాలి అన్న సంకల్పంతో పోరాడిన మురళీ నాయక్ గారిని ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. జోహార్ మురళీ నాయక్ గారు, జోహార్.